హాయ్ అండి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీను అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరూ బాగున్నాము. ఇది పాలకొల్లు క్షీరారామం అండి. పాలకొల్లులో టెంపుల్ చాలా బాగుంటుంది. చుట్టూ దేవుడు కూడా చాలా బాగుంటుంది. ఈశ్వరలింగం అండి దేవుడు. కానీ చుట్టూ ప్రాకారంలో గోడల్లో కూడా అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే చూడ్డానికి. అక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఒక్కసారి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. క్షీరారామం అంటారు ఇది. పాలకొల్లు క్షీరం అంటే కూడా పాలే కదా. దీని మీదే పేరు పెట్టిండారనమాట పాలకొల్లు అని. పంచరామాల్లో ఇది ఒక టెంపుల్ అండి. పంచరామ క్షేత్రాలు అంటారు కదా, ఇది ఒక్క పంచరామాల్లో ఒక్క క్షేత్రం అన్నమాట. చాలా బాగుంటుంది. నాకైతే అక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది వెళ్ళింటే. అయితే మాకు టైం లేక గబగబా చూసుకుని వెళ్ళిపోతున్నాము. మీరు టైం తీసుకుని వెళ్ళి చూడండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. అక్కడ చుట్టుపక్కల వాళ్ళే కాదండి, దూరం ఉన్నోళ్ళు కూడా వెళ్ళి చూడొచ్చు. ఇవన్నీ క్షేత్రాలు కదా. రాముడు వనవాసంలో ఉన్నప్పుడు 5 లింగాలు 5 క్షేత్రాల్లో ప్రతిష్టాపించాడన్నమాట. అవే పంచరామాలు అయ్యాయి. ఉండడమేమో ఈశ్వరలింగం ఉంటుంది, కానీ పంచరామాలు ఉంటారు. ఎందుకు ఇలాగంటారంటే అప్పుడు చెప్పారనమాట పంతులు అక్కడ, ఇలాగమ్మా అని చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.